గమనించారా లేదా? రిక్వెస్ట్ ఇస్తాం, రెస్పాన్స్ తీసుకుంటాం. ఇదంతటికి బ్యాషే మనకు ఉపయోగిస్తాం. బ్యాష్ బ్యాష్ బ్యాష్. రైట్. బ్యాష్ లేకపోతే రిక్వెస్ట్ ఇవ్వలేం, రెస్పాన్స్ ఇవ్వలేం, రెస్పాన్స్ తీసుకోలేం. నథింగ్ ఈస్ దేర్. ఎస్ ఈజ్ అ మీడియేటర్ అనుకోండి. యూజర్కి మనకి మధ్యలో, యూజర్కి ఎస్ మనకి అవుట్పుట్కి మధ్యలో మీడియేటర్, అంటే మిషన్కి మధ్యలో మీడియేటర్ ఎవడు? బ్యాష్. బ్యాష్ మీడియేటర్ వాడు అంతే. ఇంటర్ఫేస్ వాడు అంతే. ఎస్. యూజర్కి వాడికి. యూజర్ మాట్లాడతాడు, ఈ షెల్ మనతో మాట్లాడేది. ఇది కన్వీనియంట్ భాష అనమాట. మరి మిషన్ భాష అర్థం చేసుకోవాలంటే, హార్డ్వేర్ భాష అర్థం చేసుకోవాలంటే కర్నల్, నువ్వు కాదు. కర్నల్ అంటే అసిస్టెంట్ నెంబర్ 2. అసిస్టెంట్ నెంబర్ 2 మాత్రమే మిషన్ భాష అర్థం చేసుకునేది. మిషన్ అంటే ఎవరు? హార్డ్వేర్. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఒకటి అన్నిటినీ మనం మిషన్ అంటాం అంతే. ఎస్. మిషన్ భాష అది. ఆ భాష మనకు తెలియదు కదా. జీరోస్ అండ్ వన్స్, 0010 ఈ భాష బైనరీ భాష. ఓకే. రైట్ రైట్ సరే. ఇదంతా బాగానే ఉంది, ఇంతవరకు బాగానే చెప్పారు. ఓకే. ఆ, సరే. ఇప్పుడు యాక్చువల్గా మనకి చూడండి, ఒక యూజర్ 1 ఉన్నాడు. అంటే మా కంపెనీలో ఈయన జాయిన్ అయ్యాడు. ఈయన పేరు మహేష్. Mahesh, as soon as joined Mahesh will get the username, will get the password, అండ్ సర్వర్ యాక్సెస్ కోసం ఐపీ అడ్రస్లు అవన్నీ ఇస్తాం. రైట్. మహేష్ ఏం చేస్తాడు? యూజర్ నేమ్ మహేష్, పాస్వర్డ్ 123, లాగిన్ అయిపోతాడు. రైట్, బాగుంది. లాగిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాడు. ఎస్. ఎక్కడ? ప్రాజెక్ట్ 1లోనే. ఏ ప్రాజెక్ట్ ఇది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. రైట్ రైట్. మహేష్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్సైడ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. రైట్, బాగుంది. ఆ తర్వాత మరికొంత టైం తర్వాత, ఎస్, బాను ఈజ్ ఆల్సో జాయినింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. బాను మళ్ళీ ఏంది? బాను విల్ గెట్ ద యూజర్ నేమ్ అండ్ బాను విల్ గెట్ ద పాస్వర్డ్. అగైన్ బాను ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దేర్ రెస్పెక్టివ్ మిషన్. సో ద బాను ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్సైడ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. రైట్ రైట్. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్లోనే పనిచేస్తున్నాడు బాను కూడా. ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. బాగుంది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఎస్, ద ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫోల్డర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. మొత్తం ఈ ప్లేస్లో ఉంది. రైట్. మరి ఇప్పుడు ప్రాజెక్ట్ చేయాలంటే, ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అయినా, ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయినా, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏదైనా సరే, ఈ బాను యాక్సెస్ చేసుకోవాలి. ఎస్, ఈ మహేష్ యాక్సెస్ చేసుకోవాలి. మహేష్ బానుతో పాటు ఎస్ చందు కూడా యాక్సెస్ చేసుకోవాలి. ఎస్, వీళ్ళందరూ యాక్సెస్ చేసుకోగలిగితేనే దే కెన్ వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్. అదర్వైజ్, హై వాట్ ఈస్ దిస్ బాస్, వీఆర్ అనేబుల్ టు గెట్ ద ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ఆర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫోల్డర్స్, ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్ అని ఎస్ చెప్పి పడేస్తాడు. ఎందుకు? ఈ ఈ ఈ ఫోల్డర్ అనేది, అంటే ఏదైతే మనం డాక్యుమెంట్స్ అంటున్నాం, ఏదైతే ఫైల్స్ అంటున్నాము, ఈ ఫైల్స్ ఫోల్డర్స్ ఇవన్నిటిని కూడా ఒక ఫోల్డర్లో మనం స్టోర్ చేసాం. అదే ప్రాజెక్ట్ ఫోల్డర్. ఎస్ ఎస్. ద ఎంటైర్ స్టఫ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ ఫోల్డర్. వీఆర్ మెయింటైనింగ్ ద ప్రాజెక్ట్ ఫోల్డర్. అండర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ వీ హ్యావ్ సో మెనీ ఫైల్స్ అండ్ సో మెనీ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్. బట్ దే వాంట్ టు యాక్సెస్ ఆల్ దీస్ థింగ్స్ టు కంటిన్యూ దేర్ టాస్క్. అదర్వైజ్ వాళ్ళ టాస్కే చేయలేరే. మ్మ్హ్మ్. సరే. ఇప్పుడు విషయం ఏంది అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇదేమో సర్వర్లో ఉంది ఈ ఫోల్డర్. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ సర్వర్. ఓకే. మరి మీరు ఎక్కడున్నారు? మీరు వేరే ప్లేస్లో ఉన్నారు. ఫ్రమ్ యువర్ హోమ్, మీ ఇంటి దగ్గర నుంచి మానిటర్ చూస్తున్నారు ఈ సర్వర్కి. బాను ఏమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సర్వర్కి లాగిన్ అయిపోయి ఆయన వర్క్ చేస్తున్నాడు. బట్ హౌ కెన్ దే యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ మిషన్, ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ సెషన్? ఈ సెషన్ నుంచి డైరెక్ట్గా, ఈ సెషన్ ఇక్కడ ఉంది, ఈ సెషన్ ఇక్కడ ఉన్నాడు ఈయన. ఈయనేమో ఫ్రమ్ బెంగళూరు, ఈయనేమో ఫ్రమ్ హైదరాబాద్, ఇంకో పర్సన్ ఫ్రమ్ వరంగల్, ఇంకో పర్సన్ ఫ్రమ్ సమ్ అదర్ కరీంనగర్ స్టేట్. ఇట్లా చాలా ప్లేసుల్లో నుంచి వేరే వేరే డిఫరెంట్ యూజర్స్ మనకు పనిచేస్తున్నారు. డిఫరెంట్, ఎస్, వాళ్ళు ఎవరైనా సరే, అది డెవలపర్స్ అవ్వచ్చు, టెస్ట్ ఇంజనీర్స్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్స్ అవ్వచ్చు, డిబిఎస్ అవ్వచ్చు, మిడిల్వేర్ అడ్మిన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే అవ్వచ్చు. బట్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ దేర్ హోమ్ ఆర్ ఫ్రమ్ దేర్ ఆఫీస్. ఓకే, బట్ బాగుంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ని వీళ్ళు యాక్సెస్ జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అది ఇప్పుడు టాస్క్. బట్ ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇక్కడ వీళ్ళ దగ్గర లేదే. ఈయన ఒక సెషన్లో లాగిన్ అయ్యాడు,
ఆయన ఒక ఫైల్స్ తయారు చేస్తున్నాడు, ఫోల్డర్స్ తయారు చేస్తున్నాడు. ఈయన ఒక సెషన్లో లాగిన్ అయ్యాడు, ఆయన ఫైల్స్ తయారు చేస్తున్నాడు, ఫోల్డర్ తయారు చేస్తున్నాడు. బట్ దే వాంట్ టు యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇమీడియట్లీ. ఇది స్టోరీ. ఎస్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ స్టోరీలో ఒకటి చూద్దాం. ఈ స్టోరీలో ఒక పని చేద్దాం. అసలు మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ యాక్సెస్ చేసి, ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేసి, ఎక్కడ సర్వర్లో, అదే సర్వర్లో యూజర్ నేమ్, సారీ యూజర్స్ ఇద్దరిని తయారు చేసి ఆ యూజర్స్ని లాగిన్ అవ్వమని చెప్దాం. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ అది. సార్ మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు నాయన, సింపుల్ లాజిక్ నేను చెప్పేది. ఇది సర్వర్. రైట్ రైట్. ఓకే. ఈ సర్వర్లో మనం ఫస్ట్ యూజర్ 1 తయారు చేయి, యూజర్కి పాస్వర్డ్ ఇచ్చేసాయి. రైట్. యూజర్ 2 తయారు చేయి, యూజర్కి పాస్వర్డ్ ఇచ్చేసాయి. రైట్. ఇదే సర్వర్లో ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేయి, ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు చేయి. దీంట్లో కొంత స్టఫ్ ఉందనుకో, అంటే నువ్వే శాంపుల్ డేటా క్రియేషన్ చేయి. రైట్. ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళు యూజర్ 1 లాగిన్ అయ్యాడు ఇక్కడ. ఎక్కడి నుంచి? వాళ్ళ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవుతాడు. దిస్ ఇస్ దేర్ ల్యాప్టాప్. ల్యాప్టాప్ నుంచి ఇక్కడ లాగిన్ అయ్యి ఈ సర్వర్లో పనిచేస్తున్నాడు. రైట్. మళ్ళీ యూజర్ 2 ఉన్నాడు కదా, మళ్ళీ యూజర్ 2కు ఒక సర్వర్ ఇచ్చా. యూజర్ 2 ఏం చేస్తున్నాడు? తన ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా దిస్ ఇస్ దేర్ ల్యాప్టాప్, ఫ్రమ్ దేర్ ల్యాప్టాప్ దే ఆర్ యాక్సెసింగ్ దేర్ సర్వర్ అండ్ దే ఆర్ ఇన్సైడ్ దిస్ సర్వర్ అనుకోండి ఉన్నాడు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాగిన్ అవుతారు. సింపుల్గా లాగిన్ లాగిన్ అయిపోయారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ ఫోల్డరు వీళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంటుందా లేదా? ఎందుకంటే వీళ్ళు కావాలంటున్నారు ఈ ప్రాజెక్ట్ స్టఫ్. ఇదే మాదిరిగా ఈ ప్రాజెక్ట్లో పనిచేసే వాళ్ళందరూ ఇలాగా క్వశ్చన్ మార్క్ పడింది. మాకు కావాలి అర్జెంట్, ఫాస్ట్, వితౌట్ దిస్ స్టఫ్ ఐ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ అంటున్నారు వాళ్ళు. క్వశ్చన్ మార్క్ పడింది. ఇది అసలు యాక్చువల్. ఫస్ట్ అయితే మనం ఈ మూడు తయారు చేద్దాం. యూజర్స్ని, పాస్వర్డ్స్ని, ఫోల్డర్ని తయారు చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు లాగిన్ అవుతారు అక్కడి నుంచి ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకుంటే మనకి ఏమొస్తుందో చూద్దాం. రైట్. ఇప్పుడు ఆ టాస్క్ మనం చేద్దాం. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఫ్రెండ్స్, ఆర్ యు ఎస్ అండర్స్టాండింగ్? సార్. యా. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి యాక్చువల్గా, ఒక్క నిమిషం, ఇది లాగిన్ అవుతాం. ఒక్క నిమిషం. అంటే లాగిన్ అవుతాం, అదంతా కనిపిస్తూ ఉంటుంది సైన్ అందుకోసం. సైన్ ఇన్. ఓకే, సరే పర్లేదులే. ఫ్రెండ్స్, ఎస్టర్డే మీరు ల్యాబ్ చేశారా? మీరేమంటే ల్యాబ్ చేసేటప్పుడు ఏదైనా డిఫికల్టీ ఫీల్ అయినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఒక జూమ్ సెషన్ ఏర్పాటు చేద్దాం. జూమ్ సెషన్లో మీరు పార్టిసిపేషన్ చేసి మీరు వెంటనే క్లాస్ మాదిరి కాకుండా డౌట్స్ మాదిరిగా అడగవచ్చు. మీరు అలాగా మీరు పాసిబుల్ టైం పెట్టుకోవాలి. అదే చెప్పాను కదా, ట్రైనర్కి ఎక్కువ టైం ఇస్తే ఎక్కువ నేర్చుకుంటారు మీరు. ట్రైనర్కి ఎక్కువ టైం ఇవ్వకపోతే నేర్చుకోలేరు. అది ప్రాబ్లం, స్టూడెంట్ ప్రాబ్లం అదే.
ఇక అన్నీ వదిలేసేయాలి మొత్తం. ట్రైనర్కి ఎక్కువ టైం ఇవ్వాలి బాగా నేర్చుకోవడానికి అట్లా. ఓకే. సో ఇప్పుడు సర్వర్ని తయారు చేద్దాం. రైట్. ఓకే. మనం ఏబిసి బ్యాంక్ సర్వర్ని తయారు చేద్దాం. ఎస్. ఓకే. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా నార్మల్ ఇంటర్నెట్ అంటే 100 ఎంబీబీఎస్ ఉంటే సరిపోద్ది. కొంతమంది వాళ్ళ వాళ్ళ సిటీలో అవైలబిలిటీలో ఉన్న ఎస్ వాటిని చెక్ చేసుకొని చూసుకొని ఇది అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎక్సలెంట్ క్లాసెస్ బాస్, ఖర్చు తక్కువ. ఎస్. ఎక్సలెంట్గా మ్యాటర్ ఎక్కిద్ది లోపలికి. ఆఫ్లైన్ క్లాసులు అట్ట కాదు, ఖర్చు ఎక్కువ, టైం మొత్తం వేస్ట్ అవుతూ ఉంటుంది. అది దిగిన వాళ్ళకి తెలిసిద్దా అది. ఓకే. ఎస్ చందు, గతంలో మీరు ఏదైనా కోర్స్ నేర్చుకున్నారా? ఎస్. చందు, భాను, ఇప్పుడే ఫస్ట్. జావా సార్, జావా. జావా సార్. జావా. భాను జావా. చందు ఏం కోర్స్ నేర్చుకున్నారు మీరు గతంలో? లైనక్స్. మైఎస్క్యూలా? నో సార్, లైనక్స్ కానీ డిస్కంటిన్యూ అయింది సార్. లైనెక్సే నేర్చుకున్నారా? ఎస్ సార్. మళ్ళీ లైనెక్స్కే వస్తున్నారు ఏంది? అదేనది. నో సార్, అప్పుడు డిస్కంటిన్యూ అయింది సార్. ఆహా. అంటే అప్పుడు క్లాసెస్ జాయిన్ అయ్యిందని అవ్వలేదు సార్. క్లాసెస్ డిస్కంటిన్యూ అయిపోయింది సార్, మరి వెళ్ళడం అవ్వలేదు. కోర్స్ కంటిన్యూ అవ్వదు సార్. ఆహా. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఈ లైనెక్స్ అయితే మనది అర్థం అవుతుందా లేదా? అర్థం అవుతుంది సార్. యా యా. ఓకే. ఓకే. ఆహా. ఎన్ని సంవత్సరాలు అయింది ఎలాగా జరిగి? లాస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఇయర్. రైట్ రైట్. ఓకే. ప్రాబ్లం లేదులే. ఎస్ గిరి, అర్థమవుతుందా గిరి? ఓకేనా గిరి? క్లాసెస్ ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ఏదో నెట్ ప్రాబ్లం ఉంది అడుగుంది గిరి. హాట్స్పాట్ నుంచి అటెండ్ అవుతున్నారా నేను పంపిస్తే? అదేనా? సార్ అర్థమవుతుంది సార్. యా యా. ఓకే. ఓకే. గుడ్. గుడ్. హాట్స్పాట్ నుంచి కొంత అటెండ్ అయినప్పుడు ఇబ్బంది వస్తుంది. సరే, పట్టీలోకి వెళ్దాం. పట్టీ పట్టీలోకి వెళ్ళి ఎస్. ఓకే. ఓకేలోకి వెళ్ళిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, లోడ్, తర్వాత ఎస్, ఆఫ్టర్వర్డ్స్ క్రెడెన్షియల్స్, బ్రౌజ్, ఎస్, ఓపెన్, యాక్సెప్ట్. సో లాగిన్ యాజ్ ఏ ఈసీ టు ఐఫోన్ యూజర్. ఓకే. రైట్. ఈసీ2 ఐఫోన్ యూజర్గా లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? చెప్పాను నేను ఏమని చేయాలా, యూజర్స్ని తయారు చేయాలా. మరి యూజర్స్ని తయారు చేయాలంటే మనకి ఈసీ2 యూజర్ సరిపోదే, అందుకోసం ఏం చేయాలా, స్విచ్ టు రూట్ యూజర్, సూడో ఐఫోన్ ఐ. ఎస్. ఎక్సలెంట్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలా ఫ్రెండ్స్? సూడో ఐఫోన్ అయిన తర్వాత రూట్ యూజర్ వచ్చిన తర్వాత యూజర్ యాడ్ బాను. ఇప్పుడు నేను ఈ కమాండ్ టైప్ చేస్తున్నానే, అదే షెల్ ఎన్విరాన్మెంట్. ఎస్. యూజర్ యాడ్ బాను అంటే ఏమొచ్చింది? బాను యూజర్ తయారైపోయాడు. అదే యూజర్ యాడ్ మహేష్ అంటే ఏమొచ్చింది? మహేష్ యూజర్ తయారైపోయాడు. పొరపాట్లు నేను గనక యూజర్ ఏడి రాసి అసలు యుఎస్ రాసి ఆర్ఏడిడి రాసి చందు అని ఇచ్చా. ఇప్పుడు చూడండి, దాని బిహేవియర్ బయట వస్తుంది. ఇప్పుడు వెంటనే దాని బిహేవియర్, హే బాబు, కమాండ్ నాట్ ఫౌండ్. ఎవరు? నా పేరు ఏంది? నా పేరు బ్యాష్ అమ్మా, నేనే నీకు మీడియేటర్ని. ఈ కమాండ్ నా దగ్గర లేదు. లేని కమాండ్ ఎందుకు టైప్ చేసావు అంటుంది. అది ఎవరు? బ్యాషే. ఎన్విరాన్మెంట్ చెప్తుంది మనకి. అది చెప్పకపోతే మనకు అర్థం కాదు. వాట్ ఈస్ దిస్? మళ్ళీ మనం టైప్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? యూజర్ యాడ్, మళ్ళీ యుఎస్ఆర్ రాసి ఏడిడి రాసి మళ్ళీ చందు అని కొడతా. అది చెప్పకపోతే ఎన్నిసార్లు అయినా కొడతా. చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నా. దిస్ ఇస్ వాట్ రెస్పాన్స్. అదే షెల్ ఎన్విరాన్మెంట్. షెల్ అంటే అదే, బ్యాష్ అంటే అదే. ఎస్. ఓకే. సరే, అర్థమైంది. సో హౌ టు క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద యూజర్? ఎవరు ఎవరు చెప్తారు? పాస్వర్డ్ డాష్ డబుల్ పాస్డబ్ల్యూడి బాను. యూజర్ నేమ్. అంతే. అయిపోయింది. ఎస్. 1 2 3 ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3. సార్ పాస్వర్డ్ మనకు కనపడదా? కనపడదు. వాడు డిజేబుల్ చేసాడు. ఓకే. మళ్ళీ ఆ తర్వాత ఇంకేం కావాలి మనకి? పాస్డబ్ల్యూడి మహేష్. మహేష్ ఒక పాస్వర్డ్ కావాలి. 1 2 3
ప్రెస్ ఎంటర్ బటన్ 1 2 3 ప్రెస్ ఎంటర్ బటన్ రైట్. మీకు ఇక్కడ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ రావాలి, అప్పుడు మాత్రమే పాస్వర్డ్ సెట్ అయినట్టు రైట్. సరే, తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం కావాలి ఫ్రెండ్స్? ఇప్పుడు యూజర్స్ని పాస్వర్డ్ని తయారు చేశాను. యూజర్ డీటెయిల్స్ చెక్ చేయాలంటే ఎస్ చందు ఆన్సర్. ప్యాచ్ డబ్ల్యూడి ఫైల్. ఏంటి ఏంటి ఏంటి? ప్యాచ్ డబ్ల్యూడి ఫైల్ లో చూడండి. పాస్ డబ్ల్యూడి ఫైలే. పాస్ డబ్ల్యూడి ఇట్లా నొక్కితే వస్తుందా? రాదే. క్యాట్ స్లాష్ ఈటీసీ టేల్ కమాండ్, టేల్ -3 ఈటీసీ స్లాష్ ఈటీసీ ఫార్వర్డ్ / ఈటీసీ పాస్ డబ్ల్యూడి ప్రెస్ ఎంటర్. ఇది విషయం. సో 3 లైన్సే వస్తాయి. ఆ 3 లైన్స్ ఇవే. ఎస్, ఇదిగో భాను వచ్చాడు, యూజర్ ఐడి వచ్చింది, ఇదిగో బ్యాష్ వచ్చిందా? ఎస్, తప్పకుండా బ్యాష్ హ్యాస్ బీన్ అటాచ్ టు ద భాను యూజర్. ఎవరు అటాచ్ చేశారు? లైనెక్సే ఇదంతా చేస్తుంది మొత్తం. చూసారా, బ్యాష్ వచ్చేసింది అతనికి. సో దట్ భాను యూజర్ కెన్ లాగిన్, కెన్ ఎస్ ఎగ్జిక్యూట్ ఎనీ టైప్ ఆఫ్ కమాండ్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సెషన్. అది ఇక్కడ విషయం. అందుకోసం భానుకి ఇవన్నీ ఇచ్చేసింది ఎవరు? లైనెక్సే రైట్. ఇప్పుడు మనం వెంటనే వేరే సెషన్లోకి మూవ్ అవ్వాలంటే ఇదిగో ఇక్కడ చూడండి, న్యూ సెషన్ అని కనపడుద్ది ఇక్కడ. అంటే రైట్ క్లిక్ చేసిన వెంటనే న్యూ సెషన్ కనపడుద్ది. సెషన్ అని కొట్టగానే ఇట్లా వస్తుంది, మళ్ళీ పట్టి వస్తుంది. వచ్చిన తర్వాత అగైన్ ఎస్ ఇలాగా. లేదు సార్ మాకు అర్థం కాలేదు సార్ అంటే, భాను యూజర్ వచ్చాడు, ఇది ఎంత భాను యూజర్ ఉన్నాడు. ఇప్పుడు మేము భాను అనే వ్యక్తి తన పట్టి ఓపెన్ చేశాడు, టూల్ పట్టి ఓపెన్ చేసిన తర్వాత ఎస్ ప్రొఫైల్ లోడ్ చేశాడు. లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఇక్కడ ఐపీ అడ్రస్ తెలుసుకోవాలి కదా. ఎస్, సర్వర్ ఐపీ అడ్రస్ టైప్ చేశాడు. సో సర్వర్ ఐపీ అడ్రస్ టైప్ చేసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ SSH క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఓపెన్. సో ఇక్కడ ఏం చేయాలి మనం? భాను. ఇప్పుడు భాను లాగిన్ అవుతాడా? ఎస్ శిరీష, ఈజ్ ఇట్ పాసిబుల్? ఎర్రర్ వస్తుందా? సక్సెస్ అవుతుందా? ఏం లేదు సార్, నిద్ర వస్తుంది సార్ అంటారా? అంతేనా? లేదు సార్, లేదుగా. ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ప్రాబ్లం వై? లాగిన్ యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయలేదు. అసలు భాను యూజరు సంగతి లైనెక్స్కి చెప్పాల మనం. ఎస్, వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద లైనెక్స్, అదర్వైజ్ భాను గురించిన విషయాలే లైనెక్స్ తెలియదు. అందుకోసం మనం ఏం చేయాలా? సింపుల్గా ఎస్ గో టు రూట్ యూజర్. ఆఫ్టర్వర్డ్స్ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేయాలా లైనెక్స్కి. ఇన్ఫార్మ్ చేయాలంటే ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో మోడిఫికేషన్ చేయటమే ఇన్ఫర్మేషన్ అందించడం. ఫైల్ ఎలా ఓపెన్ చేయాలా? విఐఎం రైట్, విఐఎం రాసి తర్వాత ఏం రాయాలా? SSH ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు లైన్ నెంబర్ 65కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? లైన్ నెంబర్ 65కి వెళ్ళాలంటే కోలన్ రాసి లైన్ నెంబర్ 65 కోలన్ రాయండి. రాసా, లైన్ 65 కొట్టండి అంతే. కోలన్ రాసి 65 మీరు ప్రెస్ చేసిన వెంటనే అదిగో మీరు అక్కడికి వెళ్ళిపోయారు, ఆ ప్లేస్కి వెళ్ళిపోయారు. నో అనేది ఉంది ఇక్కడ, నోని తీసేసి ఎస్ పెట్టాలా. అప్పుడు ఏం చేయాలా? ఫైల్లో చిన్న మోడిఫికేషన్ చేయాలా. ఫైల్లో మోడిఫికేషన్ చేయాలంటే ఇది ఇన్సర్ట్ మోడ్లో లేదే. అప్పుడు ఏం చేయాలి నేను? వాట్ షుడ్ ఐ డూ? ప్రెస్ ఐ అంతే. ఐ ప్రెస్ చేసి ఇక్కడ ఎస్ అయిపోయింది. సో ఐ మోడిఫైడ్. ఆఫ్టర్వర్డ్స్ ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు అర్జెంటుగా రావాలంటే ఏం చేయాలా? ఎస్కేప్. రావాలంటే ఏం చేయాలా? ఎస్కేప్. ఎస్కేప్ అయిపోయింది. ఎస్కేప్ కొట్టేసా. అప్పుడు ఎస్కేప్ కొట్టిన వెంటనే ఐ కమ్అట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్. నౌ ఐ వాంట్ టు సేవ్ ద డేటా మోడిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫైల్, ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ఫైల్. కాబట్టి డేటా సేవ్ అవ్వాలి, ఫైల్ నుంచి బయటికి రావాలంటే కోలన్ రాసి మళ్ళీ ఏం రాయాలా? ఎక్స్ రాయాలా. కోలన్ రాసి ఎక్స్ రాసాను అనుకో, అప్పుడు ఏమైంది? డైరెక్ట్గా ప్రెస్ ఎంటర్ బటన్, అది బయటకు వచ్చేసా. ఇది ఎస్. ఆఫ్టర్వర్డ్స్ మనం రీస్టార్ట్ చేయాలా. ఏది? సర్వీస్ని. ఏ సర్వీస్ అది? సర్వీస్ SHD రీస్టార్ట్. సర్వీస్ SHD రీస్టార్ట్.
అయిపోయింది. సో యూజర్స్ లాగిన్ అవ్వాలి అంటే ఈ సర్వీస్ 24/7 నడుస్తూనే ఉండాలి. అదర్వైజ్ ఈ సర్వీస్ నడవకపోతే మనది ఏది పనిచేయదు. అదే గతంలో మనం ఏడబ్ల్యూఎస్ క్లాస్లో కూడా చూసాం. ఏడబ్ల్యూఎస్ క్లాస్లో ఒక సర్వీస్ వాడాం. ఏ సర్వీస్ ఫ్రెండ్స్ అది? ఏడబ్ల్యూఎస్ క్లాస్లో శిరీష, వాట్ ఈస్ ద సర్వీస్ నేమ్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్? మనం ఏడబ్ల్యూఎస్లో వెబ్సైట్లు నడవాలంటే ఒక సర్వీస్ రన్ చేయాలా? ఎక్కడ? లైనెక్స్ మిషన్లోనే. ఏ సర్వీస్ అది? ఇది లైనెక్స్ మిషన్. ఈ లైనెక్స్ మిషన్లో మనం ఒక సర్వీస్ ఇన్స్టాల్ ఒక 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 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. అదేంది? హెచ్టిటిపిడి. తర్వాత ఇంకోటి ఏంది? ఎంజినిక్స్. అవునా? ఇదంతా లైనెక్స్ మిషన్లోనే. ఎస్, అప్పుడు హెచ్టిటిపిడి అనేది ఎస్ సర్వీస్ని మనం 24/7 రన్నింగ్లో ఉండాలి. ఎంజినిక్స్ అనేది సర్వీస్ మనం 24/7 రన్నింగ్లో ఉండాలి. రన్నింగ్లో ఉండితేనే మాత్రమే ఈ వెబ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ టు మై కస్టమర్స్. అదర్వైజ్ వెబ్ కంటెంట్ అందుబాటులో ఉండదు. ఇక ఈ వెబ్ కంటెంట్ వీళ్ళకి అందుబాటులో ఉండదు. ఎప్పుడు? హెచ్టిటిపిడి సర్వీస్ లేనప్పుడు, ఎంజినిక్స్ సర్వీస్ లేనప్పుడు వెబ్ కంటెంట్ అందుబాటులో ఉండదు వాళ్ళకి. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ ఏం చేస్తున్నాం? అది అక్కడ. ఇప్పుడు ఏంది? ఇది ఎస్ఎస్డి, ఎస్ఎస్హెచ్డి. ఈ ఎస్ఎస్హెచ్డి అనేది కంటిన్యూగా నడుస్తూ ఉండాలి 24/7 బ్యాక్గ్రౌండ్లో. నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే మా యూజర్స్ వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ సెక్షన్స్లో లాగిన్ అయిపోయి వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మా యూజర్స్ వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ సెషన్లో లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. పొరపాట్లో నాకు పిచ్చి పెట్టి ఎస్ఎస్హెచ్డిని స్టాప్ చేశానా, డెవలపర్స్ ఆగిపోతారు, టెస్ట్ ఇంజనీర్స్ ఆగిపోతారు, డేటా సైన్స్లో ఆగిపోతాయి, డిబి అడ్మిన్స్ ఆగిపోతారు. ఎవరు కూడా లాగిన్ అవ్వలేరు వాళ్ళ వాళ్ళ సర్వర్స్లో, వాళ్ళ వాళ్ళ సెషన్స్లో. వై? బికాస్ ఎస్ఎస్హెచ్డి స్టాప్డ్. అసలు ఎస్ఎస్డి అనేది స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి. సర్వీస్ ఆర్ సిస్టమ్ సిటిఎల్ చెప్తా. సిస్టమ్ సిటిఎల్ గురించి కూడా చెప్తా, నో ప్రాబ్లం. ఇలా అన్నమాట. అంటే SSHD must be running on 24/7, 365 days so that my users in the sense, my developers, my test engineers, my data scientists, my DBA admins, my DevOps engineers, my Linux admins, everyone can log into this respective session. అదర్వైజ్ ఎవరు లాగిన్ అవ్వలేరు. ఎప్పుడు? SSD స్టాప్ చేస్తే. రియల్ టైమేనా ఇది? ఇది రియల్ టైమే, 100% రియల్ టైమే. లైనెక్స్ నేర్చుకున్నా, క్లౌడ్ నేర్చుకున్నా, డెవాప్స్ నేర్చుకున్నా, టోటల్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్